సరే, ఈరోజు మనం ఓ అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన శరీరంలో వేర్వేరుగా ఉంటాయనుకునే రెండు భాగాల మధ్య ఉన్న ఒక ఆశ్చర్యకరమైన కనెక్షన్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే మన గట్ అంటే మన జీర్ణ వ్యవస్థ, ఇంకా మన మెదడు. వినడానికి వింతగా ఉంది కదూ, కాని ఈ రెండిటి మధ్య ఉన్న సంబంధం గురించి ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మన గట్ మనకు ఇంకో బ్రెయిన్ లాంటిది అయితే. మనం అప్పుడప్పుడు నాకేదో గట్ ఫీలింగ్ వస్తోంది అంటుంటాం కదా, ఆ మాట వెనుక ఎంత పెద్ద సైన్స్ దాగి ఉందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అయితే ఈ రెండో మెదడు కథేంటో, మన ఆరోగ్యం మీద దీని ప్రభావమేంటో ఇప్పుడు చూద్దాం. అవును, ఆ గట్ ఫీలింగ్ అనేది ఊరికే వచ్చే ఫీలింగ్ కాదు, అదొక బయోలాజికల్ ఫ్యాక్ట్. అసలు ఈ కనెక్షన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదా, పదండి చూద్దాం. సరే, మరి ఈ రెండు ఆర్గాన్స్ మధ్య కనెక్షన్ ఎలా కుదురుతోంది? దానికి ఒక ఫిజికల్ లింక్ ఉండాలి కదా. ఉందండి, అదొక సూపర్ హైవే లాంటిది. ఈ సూపర్ హైవేనే వేగస్ నర్వ్ అని పిలుస్తారు. మన మొత్తం ఈ కథలో హీరో ఇదేనన్నమాట. ఇది గట్ నుంచి బ్రెయిన్కి, బ్రెయిన్ నుంచి గట్కి కంటిన్యూస్గా మెసేజ్లను పాస్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ ఇమేజ్ ఎంత క్లియర్గా చూపిస్తోందో. గట్ నుంచి బ్రెయిన్కొక డైరెక్ట్ లైన్ ఉంది కదా, అదే ఈ వేగస్ నర్వ్. అచ్చం ఒక టెలిఫోన్ లైన్ లాంటిది. అటూ ఇటూ కబుర్లు నాన్ స్టాప్గా వెళ్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది వన్ వే ట్రాఫిక్ కాదు, టూ వే అన్నమాట. అంటే మన బ్రెయిన్ గట్ని ప్రభావితం చేస్తుంది, అలాగే మన గట్ కూడా బ్రెయిన్ని ప్రభావితం చేస్తుంది. అదొక నిరంతర సంభాషణలా సాగుతుంది. ఈ సంభాషణ ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో చూడండి. ఓవైపు బ్రెయిన్ మన డైజెషన్, న్యూట్రియంట్స్ ఎలా అబ్జార్బ్ అవ్వాలి, ఇన్ఫ్లమేషన్ లాంటివి కంట్రోల్ చేస్తే, మరోవైపు మన గట్ మన స్ట్రెస్ లెవెల్స్, మూడ్, చివరికి మన బిహేవియర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇదొక పర్ఫెక్ట్ పార్ట్నర్షిప్ లాంటిది. ఇక్కడే అసలు విషయముంది. మన మూడ్ని కంట్రోల్ చేసే సెరోటోనిన్ లాంటి ముఖ్యమైన కెమికల్స్ గురించి వినే ఉంటారు కదా, దీన్నే హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. మరి ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అందులో చాలా భాగం మన గట్లో తయారవుతుంది. అంటే మన గట్ హ్యాపీగా ఉంటే మన బ్రెయిన్ కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు ఈ కమ్యూనికేషన్లో ఒక స్పెషల్ మెసెంజర్ గురించి చూద్దాం. ఈ మెసెంజర్ వల్ల ఈ మొత్తం ప్రాసెస్ మాలిక్యులర్ లెవెల్లో ఎలా పనిచేస్తుందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ కీలకమైన మెసెంజర్ పేరే బ్యూటిరేట్. దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం రండి. అసలు బ్యూటిరేట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన గట్లో తయారయ్యే ఒక షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్. మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని, బ్రెయిన్ ఫంక్షన్తో డైరెక్ట్గా లింక్ చేయడంలో దీనిది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. ఈ స్లైడ్లో చూడండి, బ్యూటిరేట్ జర్నీ ఎంత అద్భుతంగా ఉందో. ఇది గట్లో మొదలై మన నరాల ద్వారా, ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా, ఇంకా హార్మోన్ల ద్వారా సిగ్నల్స్ పంపుతూ బ్రెయిన్కి చేరుకుంటుంది. అక్కడికి చేరాక బ్రెయిన్ పనితీరుపై రకరకాల ప్రభావాలు చూపిస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే బ్యూటరేట్ ఒక ఆల్రౌండర్ లాంటిది. 5 ముఖ్యమైన పనులు చేస్తుంది. 1. గట్ లైనింగ్ని బలంగా ఉంచుతుంది. 2. ఇమ్యూన్ సిస్టమ్ సిగ్నల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. 3. వేగస్ నర్వ్ ద్వారా మన మూడ్, స్ట్రెస్ని కంట్రోల్ చేస్తుంది. 4. బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. చివరిగా 5. మన సెల్స్ హెల్తీగా ఉండటానికి అవసరమైన జీన్స్ని కూడా ప్రభావితం చేస్తుంది. నిజంగా ఒక సూపర్ హీరో మాలిక్యూల్ కదా. మరి ఈ సూపర్ హీరోని మన బాడీలో ఎలా పెంచుకోవాలి? చాలా సింపుల్. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలి. అంటే పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు లాంటివి. ఇవి తిన్నప్పుడు మన గట్లోని మంచి బ్యాక్టీరియా ఈ ఫైబర్ని ఫర్మెంట్ చేసి బ్యూటరేట్ని తయారు చేస్తాయి. అంటే మన ఆహారమే ఈ కనెక్షన్కి పెట్రోల్ లాంటిదన్నమాట. సో ఇవన్నీ కలిపి చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఒకటే సింపుల్ మెసేజ్. ఈ ఇమేజ్ మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతటికీ ఒక పర్ఫెక్ట్ సమ్మరీ. మన గట్ హెల్త్ ఎంత బాగుంటే మన బ్రెయిన్ హెల్త్ కూడా అంత బాగుంటుంది. ఈ రెండూ ఒకదానితో ఒకటి విడదీయలేనంతగా ముడిపడి ఉన్నాయి. ఇది బాగుంటే అది బాగుంటుంది, అంతే. మొత్తంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే గట్, బ్రెయిన్ మధ్య నాన్ స్టాప్గా 2-వే కమ్యూనికేషన్ జరుగుతోంది. ఈ కనెక్షన్కి వేగస్ నర్వ్ అనేది ఫిజికల్ బ్రిడ్జ్ లాంటిది. ఈ సంభాషణ మన మూడ్, కాగ్నిషన్, స్ట్రెస్ని డిసైడ్ చేస్తుంది. చివరిగా బ్యూటిరేట్ లాంటి మాలిక్యూల్స్ ఈ కనెక్షన్ని హెల్తీగా ఉంచడానికి చాలా అవసరం. సరే, ఇదంతా తెలిసాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలింది. గట్కి, బ్రెయిన్కి ఇంత పెద్ద కనెక్షన్ ఉందని ఇప్పుడు మనకు తెలుసు. మరి ఇకపై మనం మన గట్ చెప్పే మాటను ఎలా వినబోతున్నాం?
ఒక్కసారి ఆలోచించండి.